భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కాకతీయ జూ పార్కులో పక్షుల ఎన్క్లోజర్, అంతర్గత సీసీ రోడ్ల ప్రారంభోత్సవం. కర్నూలులో కామినేని జెమ్ కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభం. రైతాంగ సమస్యల పరిష్కారానికి ఏకేఎంఎస్ ధర్నా, తహసీల్దార్కు వినతి పత్రం. సాయికృష్ణ కేసుపై జగన్ డిమాండ్, సిబిఐ విచారణ జరపాలని పిలుపు. కృష్ణా జిల్లాలో ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం, త్రుటిలో తప్పిన ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, హనుమకొండలోని కాకతీయ జువాలజికల్ పార్కులో 1.50 కోట్ల వ్యయంతో నిర్మించిన పక్షుల ఎన్క్లోజర్, అంతర్గత సీసీ రోడ్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్చువల్గా ప్రారంభించారు. వన మహోత్సవం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఈ ఏడాది 18 లక్షలకు పైగా మొక్కలు నాటే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ తెలిపారు. వన మహోత్సవం రోజు మనుషులందరినీ ఈ వేదిక అంటే అది నేరేడు పండు నేరేడు పండు కాదు, ఇది వేరే బట్ ఇట్ విల్ గ్రో స్ప్రింక్లర్స్ వాటర్ ఈవెన్ ఇన్ రాకీ గోదావరి కని నడి బొడ్డున బీజేపీ శ్రేణుల నినాదాల హోరు, కార్యకర్తల కోలాహలం మధ్య శ్రీరాంపూర్ సింగరేణి గనుల సందర్శనకు బయలుదేరిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందాన్ని శుక్రవారం బస్టాండ్ ప్రాంగణంలో ఊహించని రీతిలో అత్యంత ఘనంగా అపూర్వ స్వాగతం లభించింది. రాష్ట్ర ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి స్వయంగా శాలువాతో తస్కరించి పుష్పగుచ్చాలు అందించి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులతో పాటు స్థానిక ప్రజలు సైతం భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇదే వేదికపై భారతీయ మజ్దూర్ సంఘ్
ప్రతినిధులు కందుల సంధ్యారాణి నేతృత్వంలో సింగరేణి గని కార్మికుల దశాబ్దాల నాటి వేదతను వారి న్యాయమైన డిమాండ్లను ప్రతిబింబించేలా ఒక సమగ్ర వినతి పత్రాన్ని నేతలకు సమర్పించారు. वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम भारत माता की जय आवाज दो आवाज दो भारत माता की जय भारत माता की जय बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद जय श्री राम 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 महेंद्र माता की जय भारत माता की जय भारत माता की जय जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय मातरम मातरम वंदे जय बीजेपी बीजेपी जिंदाबाद 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 बीजेपी जिंदाबाद जय श्री राम जय श्री राम नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి నమస్కారం ఈ రైట్ షాట్ ఏదైనా నమస్కారం అన్న పదండి भारत माता की जय भारत माता की जय मातरम मातरम वंदे తెలుగు కొంచెం ఇంకా జరిగే వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారన్న వీళ్ళకి సంబంధించిన సమస్య ఏళ్ళు అట్లనే ఉన్నది ఎవరైనా కూడా అన్న మహేష్ సింగరేణి భరోసా కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల్ శ్రీరాంపూర్ ఓసీ అలాగే శ్రీరాంపూర్ మైన్ విజిటింగ్ కోసము సిఎల్పి నేత పెద్దలు గౌరవనీయులు మహేశ్వర్ రెడ్డి గారు వారి నేతృత్వంలో 6 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మొత్తం టీమ్గా గోదావరిఖని నుండి గోదావరిఖని మీదుగా మంచిర్యాలకు రావడం జరిగింది. మరి వారికి బీజేపీ శ్రేణులందరితో కలిసి వారికి సాధారణంగా స్వాగతం పలకడం జరిగింది. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత సింగరేణి మొత్తం కూడా అప్పుల కుప్ప చేసి వాళ్ళ కార్మికుల నోట్లు మట్టి కొట్టేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. అందుకొరకు బీజేపీ కార్మికుల పక్షాన్ని నిలబెడుతుంది. ఎన్ని ఇబ్బందులైనా అరెస్టులు చేసినా ఈ ఉద్యమాన్ని ఆపలేరు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్మికుల కోసం నిరంతరం కూడా కొట్లాడుతుంది. సింగరేణి వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను బయటపెట్టేటువంటి దిశగా బీజేపీ ముందుకెళ్తుందని చెప్పి మనం చేస్తున్నాం. భారత్ మాతాకి ఏఐకేఎంఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండల కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్కి రైతాంగ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు
గుండేటి మల్లేశం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు మెరుగు చంద్రయ్య, జిల్లా కార్యదర్శి కొల్లూరు మల్లేశం, జిల్లా కోశాధికారి ఐ రాజా, నాయకులు గుండు రాజయ్య, ఎల్ శంకర్, పోగుల శేఖర్, రాజమౌళి, రాజకుమరయ్య తదితర రైతు కూలీలు పాల్గొన్నారు. అమలు చేయాలి. స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలి. పెంచిన యూరియా ధరను వెంటనే తగ్గించాలి. పెంచిన యూరియా ధరను వెంటనే తగ్గించాలి. నాణ్యమైన ఎరువులు విత్తనాలను వెంటనే సరఫరా చేయాలి. రైతులకు నాణ్యమైన ఎరువులను విత్తనాలను వెంటనే సరఫరా చేయాలి. అందరికీ తెలియజేసేది ఏంటంటే పెద్దపల్లి జిల్లా గంట తరఫున ఈ పాలకుర్తి మండలంలో ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఈ సీజన్ స్టార్ట్ కావడంతో నకిలీ విత్తనాలు ఎరువులు సప్లై చేసే వాళ్ళందరినీ అరికట్టాలని, తర్వాత బ్యాంకు ద్వారా ఏదైతే రుణాలు ఇస్తామో అవి వెంటనే ఇవ్వాలని కోరుకుంటున్నాం. తర్వాత ఈ సీజన్లో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అసలైన విత్తనాలన్నీ సప్లై చేయాలని కోరుతున్నాను. అలాగే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా స్వామినాథన్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ ప్రకారం ధనిక రైతులు చేయాలనేది తీర్మానం చేశారో దాని ప్రకారం భారతదేశంలో ప్రతి ఒక్క రైతును ధనిక రైతుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఆ కమిటీ తీర్మానాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. కసీలు అయిపోయింది. రేపు మాకు 6 కిలో అయిపోయింది. ఇంతవరకు మాకు ఏదో కలెక్టర్ పెట్టాడు 20 తారీఖు నాడు ఆపు ద్వారా ఇది. కానీ ఇంతకుముందు మాకు పత్తి విత్తనాలు కానీ మిర్చి కానీ ప్రతి ఒక్క విత్తనాలు కూడా మార్చి నుంచే మాకు సప్లై అయ్యాయి. ఇంతవరకు సప్లై కాదు. అదేవిధంగా నకిలీలు కోకొల్లుగా పుట్టుకొస్తున్నారు. రైతులందరూ పెద్దపల్లి అటు పోయి నకిలీ విత్తనాలు తెచ్చి రేపు పంట నష్టపోయి ఆత్మహత్యలు దారి చేసే అవకాశం ఉంది. ఈ యూరియా ధర విపరీతంగా పెంచింది. కాబట్టి మా డిమాండ్ ఏంటంటే పెంచిన యూరియా ఎరువులు విత్తనాలు నకిలీని అరికట్టి వెంటనే రైతులకు అతి త్వరలో, అంటే ఈ ఆరుద్ర రాకముందు ఫుల్ వర్షాలు పడి మళ్ళీ విత్తనాలు పెట్టడం కుదరదు. కాబట్టి తక్షణమే మాకు నాణ్యమైన విత్తనాలు మంజూరు చేయాలని మీ ద్వారా కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాం. తిరుపతి ఈస్ట్ సబ్ డివిజన్లో శుక్రవారం స్థానిక మున్సిపల్ నెహ్రూ మైదానంలో డీఎస్పీ భక్తవచలం ఆధ్వర్యంలో మత్తుబాబులకు కౌన్సిలింగ్ నిర్వహించి వారితో ప్రమాణాన్ని వేయించారు. డీఎస్పీ మాట్లాడుతూ గంజాయి రహిత సమాజాన్ని నిర్మిద్దామని, మొదటిసారి తప్పు చేస్తే క్షమిస్తామని, రెండవసారి తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఈస్ట్ సబ్ డివిజన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. పాజిటివ్ వచ్చిన వాళ్ళకి మాత్రం కౌన్సిలింగ్ తర్వాత మానుకోవాలి. పాజిటివ్ వచ్చిన నెక్స్ట్ కూడా మళ్ళీ పాజిటివ్ వచ్చిన వాళ్ళకి చెక్ చేయడం జరుగుతుంది 1 month తర్వాత. రెండోసారి కూడా వాళ్ళకి పాజిటివ్ వచ్చేస్తే మాత్రం కఠినంగా వాళ్ళకి కేసులు పెట్టి లోపలికి పంపించడం జరుగుతుంది. అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు గంజాయి తీసుకోమని చెప్పేసి మనమంతా ఒక్కసారి ప్రమాణం చేద్దాం. అందరూ ఒక్కసారి లేచి నిలబడండి. దేశానికైనా శక్తి స్వరూపం సమాజం మరియు దేశ అభివృద్ధిలో యువశక్తి అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల ఎక్కువ మంది యువత మాదక ద్రవ్యాల రహిత భారత నిర్మాణ ఉద్యమంలో భాగస్వాములు కావడం చాలా అవసరం. కర్నూలులో జమ్కేర్ కామినేని హాస్పిటల్స్ ఆధ్వర్యంలో కామినేని జమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. అత్యాధునిక 4D ట్రూబీమ్ రేడియేషన్ థెరపీ సహా సమగ్ర క్యాన్సర్ చికిత్స సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. క్యాన్సర్పై అవగాహన, ముందస్తు నిర్ధారణకు ప్రత్యేక స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. కర్నూలు పరిసర ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన క్యాన్సర్ వైద్యం అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ముందుకు రామన్నాను.
అదే కదా. ఓకే 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 నా పేరు డాక్టర్ శ్రీనివాస్ కుమార్ రావుపాటి. ఐఎమ్ ద డైరెక్టర్ జెమ్కేర్ హాస్పిటల్స్ అండ్ జెమ్కేర్ కామినేని హాస్పిటల్స్ క్యాన్సర్ సెంటర్ హియర్. సో ఈరోజు మనము అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీతో క్యాన్సర్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ కర్నూలులో. మనందరికీ తెలుసు, ఎనీ స్టాటిస్టిక్స్ ఇప్పుడు చూస్తే ఒక టైంలో ఏంటంటే ఎక్కువ మంది మరణాలు ఆర్ జబ్బులతో ఇబ్బంది పడింది కార్డియాక్ అంటే హృదయానికి సంబంధించిన జబ్బులు, ఆ తర్వాత న్యూరాలజీకి సంబంధించిన జబ్బులు ఇలా వచ్చాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ అంతా కూడా ఎక్కువగా క్యాన్సరు ఎక్కువ మంది మరణానికి కారణం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తే ఆల్మోస్ట్ 1.4 మిలియన్ ఎవ్రీ ఇయర్ క్యాన్సర్ బారిన పడుతున్నారు ఒక్క ఇండియాలోనే. ఇవి ఆల్రెడీ మనం ఐడెంటిఫై చేసిన స్టాటిస్టిక్స్. అంటే అన్ఐడెంటిఫైడ్ కేసెస్ ఇంకా చాలా ఉంటాయండి. అంటే సొసైటీలో ఉండి రిపోర్ట్ అవ్వని కేసెస్ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో ఎవ్రీ 1 in 6 మెంబర్స్లో వాళ్ళ లైఫ్ టైంలో క్యాన్సర్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి కరెంట్ ట్రెండ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయితే. అంత సివియర్ ఇంటెన్సిటీ, ప్రెవలెన్స్, ఇన్సిడెన్స్ ఉన్న కండిషను క్యాన్సర్ అవుతుంది ఇప్పుడు. సో దీనిలో కూడా చాలా క్యాన్సర్స్, అంటే ఇప్పుడు నోటికి సంబంధించిన క్యాన్సర్ కానీ, అలాగే గర్భాశయ ద్వారం దగ్గర వచ్చేది కానీ, ఇవన్నీ కూడా ఎర్లీగా బ్రెస్ట్ క్యాన్సర్ కానీ మనం ఎర్లీగా కనుక కనిపెడితే అవన్నీ క్యూరేటివ్ స్టేజ్లో ఉంటాయి. అంటే కంప్లీట్గా మనం సర్జరీ చేస్తే వాళ్ళు ఆ క్యాన్సర్ నుంచి పూర్తి విముక్తి పొందడానికి అవకాశం ఉంటుంది. అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో మనం ఐడెంటిఫై చేస్తే. ఎప్పుడైతే లేటుగా చేసామో వాళ్ళకి ఓన్లీ పాలియేటివ్ సపోర్ట్ ట్రీట్మెంటు, వాళ్ళ లైఫ్ దాన్ని మనం ఎక్స్టెండ్ చేయగలమే కానీ పూర్తిగా దాన్ని క్యూర్ చేయలేని కండిషన్లు కూడా ఉండొచ్చు. అందుకని క్యాన్సర్లో ప్రివెన్షన్, ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ద బెస్ట్ కేస్ సినారియో. సో ఇక్కడ ఏమవుతుందంటే ఎస్పెషల్లీ ఐడెంటిఫై అయ్యాక ఒక రేడియేషన్ థెరపీ ఎవరైనా కావాల్సిన ఇది ఉంటే ఆల్మోస్ట్ మీకు 1.5 month 2 months వాళ్ళు ఎక్కడైతే ఆ రేడియేషన్ థెరపీ సెంటర్ ఉందో అక్కడ ఉండాల్సిన ఇది ఉంటుందన్నమాట. సో ఈ నెంబర్ ఎక్కువయ్యే కొంది ఇప్పుడు ఒక మిషన్కి కెపాసిటీ కొంతే ఉంటుంది. సో ఆ పైన పేషెంట్స్ ఇంకా అక్కడ తీసుకోలేకపోతారు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ వెళ్ళాలి, ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, అక్కడ ఒక 2 months వాళ్ళు ఉండాలి, అలాగే ఫ్యామిలీతో ఉండాలంటే చాలా కష్టం అన్నమాట. కానీ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము సొసైటీ దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే డిసీజెస్ ఉన్నాయో అక్కడ వాళ్ళని ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ దీనికి. అదే మీకు హార్ట్కి సంబంధించింది కూడా ఎక్కడికి వెళ్ళైనా మనం ఆపరేషన్ చేసుకుంటాం, ఒక 5 రోజులు 10 రోజులు అక్కడ ఉంటాము, అయిపోయాక వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది అలా కాదు. అలాగే ఆ ట్రీట్మెంట్ ఇది అయ్యాక కూడా రిపీటెడ్గా మళ్ళీ డాక్టర్స్ని చూడాల్సిన అవసరం ఉంటుందన్నమాట. సో అందుకే దీనికి మనము 3 అంచెల ట్రీట్మెంట్ ప్లాన్ ఇది చేస్తున్నాం. ఫస్ట్ ప్రివెన్షన్, అంటే మనము సొసైటీలోకి వెళ్ళి స్క్రీనింగ్ చేసి ఎర్లీగా ఒక 2 గ్రామాలు ఆల్రెడీ అడాప్ట్ చేసుకున్నాము, ఎర్లీగా ఐడెంటిఫై చేసి, అలాగే అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, లైఫ్ స్టైల్లో ఎట్లాంటి మాడిఫికేషన్స్ చేసుకోవాలి, ఆ ఎడ్యుకేషను ఇదంతా కూడా మన కమ్యూనిటీ లెవెల్లో జరుగుతుంది. సెకండ్, అక్కడ ఐడెంటిఫై అయినాయి ది బెస్ట్ ఆఫ్ ద బెస్ట్. అంటే ఇప్పుడు మీరు చూస్తే క్యాన్సర్ ఆ రేడియోథెరపీ ఇవ్వడానికి వేరియన్ ఈజ్ ద బెస్ట్ కంపెనీ. ఆ వేరియన్లో కూడా హైయెస్ట్ మోడల్ ఈజ్ ద ట్రూ బీమ్ అనమాట. సో 2 ఇంపార్టెంట్ థింగ్స్ క్యాన్సర్ రేడియేషన్ ఎస్పెషల్లీ ట్రీట్ చేసేటప్పుడు. ఒకటి ఏంటంటే ప్రెసిషన్, అంటే ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో అక్కడికే వెళ్ళి ఈ బీము ఆ రేడియేషన్ ఇదనేది తగలాలి. ఆ పక్కన ఉండే హెల్దీ టిష్యూకి తగిలిందనుకోండి మళ్ళీ హెల్దీవి కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రిసైజ్గా ఆ బీమ్ వెళ్ళి ఎగ్జాక్ట్గా మనం ఎక్కడ అనుకుంటామో అక్కడ ఆ మిషన్ డెలివరీ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్. ఇప్పుడున్న ట్రూ బీమ్లో ఏంటంటే ప్రతిదీ, అంటే ఇప్పుడు మనము బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు కొన్ని మారుతూ ఉంటుంది ఆ పొజిషనింగ్, దాన్ని కూడా అది ఎక్స్పెక్ట్ చేసి ఓకే ఇది ఒక 1 centimeter కదులుతుంది, సో నెక్స్ట్ తను బ్రీతింగ్ తీసుకునేసరికి ఇక్కడే ఉంటుంది ఈ క్యాన్సర్ కణాలు అనేది ప్రత్యేకంగా అది మెజర్ చేసుకొని ప్లాన్ చేసుకొని ఇస్తుందన్నమాట. సో ఇలా అడ్వాన్స్డ్ మొడాలిటీస్ ఇప్పటివరకు ఉన్న ది బెస్ట్ టెక్నాలజీతో వచ్చింది మన ట్రూ బీమ్.
సో అది ఫస్ట్ టైము ఇక్కడ మనము లాంచ్ చేస్తున్నాము. ఇది రేడియేషన్ సంబంధించి. సో నాట్ ఓన్లీ ద ట్రీట్మెంట్, నాట్ ఓన్లీ ద టెక్నాలజీ, ద హ్యూమన్ ఇంటర్ఫేస్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ క్యాన్సర్కి. ఎందుకంటే ఇట్స్ ఎ డెడ్లీ డిసీజ్ ఫీల్ ఉంటుంది, ఫోబియా ఉంటుంది, వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని ఇట్స్ నాట్ జస్ట్ ద డిసీజ్, ఇట్స్ ఎ ఇల్నెస్ అంటే వాళ్ళ పర్సెప్షన్ ఆఫ్ ద పేషెంట్ కూడా మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ భయాలు, ఆందోళనలు ఏంటి, ఎట్లా అని లాంగ్ టర్మ్ ఒక ట్రీట్మెంట్తో అయిపోలేదు, ఫాలోఅప్ మీరు మళ్ళీ తీసుకోవాలి, ఇంటికి వెళ్ళాక కూడా ఈ మెడిసిన్స్ వేసుకోవాలి, మళ్ళీ ఒక 2 వీక్స్కి రావాలి, 4 వీక్స్ రావాలి, ఇలా ఇవన్నీ కూడా మనము ఇట్స్ ఏ హ్యూమన్ ఇంటర్ఫేస్ అంటే చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రీట్మెంట్లో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలన్నమాట. మామూలుగా డాక్టర్ మనం జస్ట్ ప్రిస్క్రైబ్ చేసి ఇదిగో ఇది ఇలా వాడేయండి అనే టైపు డిసీజ్ కాదు క్యాన్సర్ అనేది. సో ఇట్స్ ఏ కొలాబరేషన్ బిట్వీన్ ద పేషెంట్ అండ్ డాక్టర్. సో ఇది ఓవరాల్గా మన గ్రూప్కి ఇప్పుడు యాక్చువల్గా 4 ఆంకో సెంటర్స్ వస్తున్నాయి. అన్నిట్లో కలిపి ఒక ఎవ్రీ మంత్ వీళ్ళు ట్యూమర్ బోర్డ్ మీటింగ్ పెట్టి ప్రతి పేషెంట్ని కూడా ఆ ట్యూమర్ బోర్డులో ఒక 15-20 మెంబర్స్ డాక్టర్స్ కూర్చొని దే విల్ డిసైడ్ వాట్స్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ప్లాన్ అనేది. దిస్ ఇంక్లూడ్స్ ఇంటర్నేషనల్ డాక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది ఆ పర్టికులర్ దీనిలో. దే విల్ యాడ్ ఆన్ ద జూమ్ మీటింగ్ అండ్ దెన్ ఇది బెస్ట్ ట్రీట్మెంట్, ఈ పర్టికులర్ టైలర్ మేడ్ ట్రీట్మెంట్స్ అనమాట. సో అలా క్యాన్సర్కి సంబంధించి ప్రతి క్యాన్సర్ని ప్రతి పేషెంట్ని విడిగా అంటే ఒక ప్రతిదీ ఓన్లీ ఈ పర్టికులర్ ఇది ఇట్లాగే అని కాకుండా పేషెంట్ ఓరియంటెడ్ ఎవ్రీ పేషెంట్కి టైలర్ మేడ్ ట్రీట్మెంట్ని వీఆర్ ప్లానింగ్ అనమాట. సో దట్ ఈజ్ ప్రత్యేకంగా మనం ఫోకస్ చేస్తున్న ఏరియా అది. ఇదే కాకుండా పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే కొన్ని సందర్భాల్లో మనము ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ ఎంత ఇచ్చినా కూడా కంప్లీట్గా క్యూర్ చేయలేము ఇందాక మీరు అన్నట్లు. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి సపోర్టివ్ కేర్ అవసరం అనమాట. వాళ్ళ పెయిన్ ఉంటే పెయిన్ తగ్గించడం, ఏది ఇబ్బంది అయితే ఆయాసం ఉంటే ఆయాసం తగ్గించడం అట్లా. సో స్పెషలైజ్డ్గా పాలియేటివ్ కేర్ ఆ కేసు చాలా సందర్భాల్లో ఇక ఇంతకంటే ఏం చేయలేము అట్లా అని. బట్ ఈవెన్ అది 2 days 2 weeks 3 weeks ఉన్నా కూడా ఎవ్రీడే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనమాట ఆ పేషెంట్కి. సో అటువంటి సందర్భంలో కూడా సపోర్టివ్ కేర్ వాట్ ఎవర్ ద బెస్ట్ వీఆర్ ప్రొవైడింగ్. అది కూడా పార్ట్ ఆఫ్ ద ఓవరాల్ ట్రీట్మెంట్ ప్లాన్. సో దట్స్ ఈ 3 అంచెల విధానంలో మనము ప్లాన్ చేస్తున్నాం. ప్రతిదీ ఫుల్ టైం డాక్టర్స్, స్పెషలైజ్డ్ కేర్ ఉన్న వాళ్ళు 3 members మెడికల్, సర్జికల్ అండ్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ముగ్గురు కూడా ఇక్కడ ఉంటారు. కంప్లీట్గా సర్వీస్ ఇస్తారు. ఇక్కడే కాదు, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ కమ్యూనిటీలో కూడా వెళ్ళి మనము వీ ప్రొవైడ్ అవర్ సర్వీస్ అండి. థ్యాంక్ యూ. మణిద్వీప వర్ణన పారాయణం ముగింపు సందర్భంగా నిర్వహించిన మంగళగౌరి దేవి సామూహిక కుంకుమార్చన అభిషేక పూజల్లో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్న నిరంజన్ రెడ్డి ప్రజలంతా సౌభాగ్యంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన పూజా కార్యక్రమాలను అభినందించిన ఆయన ఆర్యవైశ్య సమాజం ఆధ్యాత్మికత, సామాజిక సేవల్లో ముందుండడం ప్రశంసనీయమన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను సన్మానించారు. మరియు ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలు, మాజీ మంత్రి గారు, నిరంజన్ గారికి నమస్కారాలు. ఈరోజు అందరికీ చేరాలని అమ్మవారి జీవనాన్ని కూడా మనందరి ఈ ప్రాంత ప్రజలందరి మీద కూడా పుష్కలంగా ఉండాలని ఇప్పటికే వాళ్ళ ప్రాంతంలో కూడా సుభిక్షమైనటువంటి పంటలు పండు కొత్తగా వ్యాపారాలు బాగా జరుగుతూ ప్రజలందరూ కూడా
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.